ఇవాళ మన స్పెషల్ గెస్ట్ తను చాలా మంది హీరోస్ కి మదర్ రోల్స్ చేశారు. 100కు పైగా యాడ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా చేయడం జరిగింది. షీ ఈస్ నన్ అదర్ దాన్ సంధ్యా జానక్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మార్నింగ్ మ్యామ్ నేను ఇద్దరం కలిసి ఒక యాడ్ చేయడం జరిగింది. ఫ్రమ్ డైరెక్ట్లీ యాడ్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసాం అనమాట ఇక్కడికి. వేళ్ళు వేడి. మీరు చేసే రోల్స్ అన్ని కూడాను హోమ్లీగా రియల్ ఒక ఇంట్లో ఉంటే మదర్ ఎలా ఉంటారో అన్నట్లుగానే ఉంటాయి. సో హౌ డు యూ చూస్ యువర్ క్యారెక్టర్స్? Well, I have no choice. సో మీ లైఫ్ లో ఏదైనా సాడ్ డే అంటే? Sad day and day when I lost my father. He was like my friend, philosopher, guide అనుకోవచ్చు. అయ్యో, ఒక సినిమాలో మీ రోల్ చాలా వరకు కట్ చేశారంట. చాలా వరకు ఏంటి మొత్తం తీసి పారేస్తారు. థియేటర్కి వెళ్ళి చూసాం మూవీ, అదే పనిగా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఎంతకీ రాదు నా సీను. అయ్యయ్యో. ఇంకా ఆ పర్టికులర్ ఎప్పుడు రావాలి, ఇంకా రాదు, ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంకా రాదు అనేసి. ఓకే, నో ప్రాబ్లం, దట్ అంతవరకే. So what is your happiest day of your life? Happiest day was when my granddaughter was born. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో ఇవాళ మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే తను చాలా మంది హీరోస్ కి మదర్ రోల్స్ చేశారు. సో తను చూడగానే మీరు గుర్తుపడతారు. అండ్ తను మొత్తం వచ్చేసి 150కి పైగా సినిమాలు, అదేవిధంగా 100కు పైగా యాడ్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా చేయడం జరిగింది. సో షీ ఈస్ నన్ అదర్ దాన్ సంధ్యా జానక్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో తన లైఫ్ జర్నీ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ టీచర్, నమస్తే. టీచర్? ఎస్ టీచర్. ఓ, అర్థమైంది. అర్థమైందా? సో యాక్చువల్లీ మార్నింగ్ మ్యామ్ నేను ఇద్దరం కలిసి ఒక యాడ్ చేయడం జరిగింది. సో యాడ్ త్వరలో రిలీజ్ కాబోతుంది. Yes. సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మ్యామ్. సో మీతో యాడ్ చేయడం అనేది సో హ్యాపీ. అండ్ యాడ్ జరుగుతున్న టైంలోనే నేను చిన్న కాన్వర్సేషన్ జరిపాను మ్యామ్తో. సో మ్యామ్ ఇంటర్వ్యూకి వస్తారా అంటే, సో ఫ్రమ్ డైరెక్ట్లీ యాడ్ నుంచి డైరెక్ట్గా వచ్చేసాం అనమాట ఇక్కడికి. So లవ్లీ పర్సన్. వేళ్ళు వేడి. వేడిలో వేడి, దీనికి ఒక పేరు కూడా పెట్టారు, వేడిలో వేడి అంట. సో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు సో రెడీగా ఉన్నాం, అంతా సెట్ అయితే చక్కగా ఒక ప్రొసీడ్ అని చెప్పి ఇంటర్వ్యూ అనుకున్నాం. సో లక్కీగా అంతా సెట్ అయింది. రాజీవ్, నువ్వు నాకు ఇంటికి వెళ్ళకుండా స్ట్రైట్ అక్కడి నుంచి ఫ్రమ్ మ్యాచ్ షూట్ టు ద స్టూడియో. అయ్యో, సో సారీ మ్యామ్. ఫస్ట్ టైం, నో థ్యాంక్స్ యూ, ఫస్ట్ టైం దిస్ ఇస్ హ్యాపెనింగ్. అవునా? రియలీ ఐ మీన్ దిస్ ఇస్ ఆల్సో ఒక సండే రోజు, అవును, especially doing an ad and also an interview is something kind of an achievement అనుకోవచ్చు. even for me. Okay. I could say like that, but Yeah. మన టీం అందరికి కూడా we should say thank you. Yeah. And so let's start ma'am. So Sure. how are you now ma'am? Like, you know, how are you enjoying your success? Well, yes, I was riding on a wave of success. On the way of success. Wave, Okay. కెరటాలు. సో అలాగా అంటే అది ఎందుకంటే బికాస్ ఆల్ మై వండర్ఫుల్ ఫ్యాన్స్, దే మేక్ మీ ఫీల్ దాట్. ఐ ఫీల్ దాట్ ఫ్రమ్ మై ఫ్యాన్స్ అనుకోవచ్చు. Amazing. అంతే కదా. Yeah. అంటే నా యాక్టింగ్ పరంగా కానీ వాట్ ఎవర్ నా రోల్స్ కానీ వాళ్ళకి నచ్చుతాయి అంటే ఇట్ ఈస్ మళ్ళీ స్మాల్ అచీవ్మెంట్ ఫ్రమ్ మై సైడ్ అనుకోవచ్చు. Yeah, obviously. Yeah. And that kind of respect, మీరు చేసే రోల్స్ అన్ని కూడాను చాలా డిగ్నిఫైడ్ గా, లైక్ యునో, సో ఒక హోమ్లీగా రియల్ ఒక ఇంట్లో ఉంటే మదర్ ఎలా ఉంటారో అన్నట్లుగానే ఉంటాయి. సో హౌ డు యూ చూస్ యువర్ క్యారెక్టర్స్ మ్యామ్? వెల్, ఐ హ్యావ్ నో చాయిస్. మదర్ గా ఇంట్లో ఉండేదాన్ని, అకస్మాత్తుగా ఇలాగ ఆఫర్ వచ్చింది, థ్యాంక్స్ టు శేఖర్ కమ్ముల గారు. అసలు యాక్చువల్లీ తను ఎప్పుడు యాక్టర్ అవ్వాలని అనుకోలేదు కదా. కరెక్ట్. సో అనుకోకుండానే తను సర్ప్రైజింగ్లీ షీ కేమ్ బ్యాక్. అండ్ యునో, ప్రతి సినిమాలో లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రతి సినిమాలో మీరే కదా మ్యామ్. అవునా? అమ్మో, అంత సీన్ లేదు. దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ కోర్స్ మదర్ క్యారెక్టర్స్ ఉన్నారు. బట్ ఒకటి నేను చెప్పగలను, ద టైమ్ వెన్ ఐ కేమ్, ద టైమింగ్ వాజ్ లైక్ దాట్, వేర్ కైండ్ ఆఫ్ రోల్స్ దట్ వర్ కమింగ్, ద స్టోరీస్ దట్ వర్ కమింగ్, అర్బన్ లుక్ తోటి హీరోస్ రావడం, వాళ్ళకి నేను మదర్ గా సూట్ అవడం. సో అలాగే క్లిక్ అయినట్టుంది. దేర్ వాజ్ అ నీడ్. సో ఆ వాక్యూమ్ నేను ఫిల్ చేయగలిగాను. యా. సో ఎవరికైనా సరే కూడాను మొదటి ఆపర్చునిటీ అనేది ది బెస్ట్.
సో లక్కీగా మీకు హ్యాపీ డేస్తో స్టార్ట్ అయింది అవునా. శేఖర్ కమ్ముల గారితో. ఎగ్జాక్ట్ సో కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోగలరా? కోర్స్ అది అనుకోకుండానే అది నేను జర్నలిస్ట్గా ఉండేదాన్ని, సైన్స్ జర్నలిస్ట్గా. సో అవును. అప్పుడు నేను డైవర్సిఫై అయ్యి కొన్ని డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. సో ఒక ఫిల్మ్కి నేను ఆయన్ని అంటే ఆయన మా కాలనీలోనే ఉంటారు, ఓకే. ఇప్పుడు కూడా ఉంటారు, శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమల గారు. వావ్. సో ఆయన అభిప్రాయం కనుక్కోవడానికి కోసం వెళ్ళాను. వాట్ సమ్ ఐడియాస్, బికాస్ హీస్ ఫుల్ ఆఫ్ ఐడియాస్. ఆబ్వియస్లీ డైరెక్టర్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, దే ఆర్ ది కెప్టెన్స్ ఆఫ్ ది షిప్ అన్నట్లు మూవీస్ కి కాబట్టి. హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అప్పటికే. ఎందుకంటే ఆయన మూవీస్ హ్యాపీ డే, సారీ అప్పటికి హ్యాపీ డేస్ జరుగుతోంది. నేను ఎప్పుడైతే వెళ్ళి కలిసానో సగం అయిపోయింది హ్యాపీ డేస్. ఓకే, సో ఆయన నా స్క్రిప్ట్ అంతా చూసారు, Okay. విన్నారు. చూడటానికి అంత టైం లేదు ఆయనకి, ఓకే. జస్ట్ ఒక జిస్ట్ లాగా విన్నారు. వినేసి చాలా బాగుంది సంజయ్ గారు, మీరు ఒక పని చేయండి, మళ్ళీ రండి, ఆ, మనం కలిసి దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం అని. ఆయనేమో దాని తర్వాత యుఎస్కో ఏదో దేనికో వెళ్ళిపోయారు ఆయన. తర్వాత నేను నా పనిలో ఉన్నాను, మళ్ళీ ఆయన డిస్టర్బ్ చేస్తే బాగుండదు అనేసి నేను ఊరుకున్నాను అనమాట. నా పని నేను ఆఫ్టర్ 6 months ఎగ్జాక్ట్లీ ఓకే. 6 months సడన్గా ఎవరో ఇద్దరు వచ్చి ఇలాగ మేము అసిస్టెంట్ డైరెక్టర్స్ శేఖర్ కమల గారు మమ్మల్ని పిలిచారు, సో మీరు హ్యాపీ డేస్లో తమన్నా మదర్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం, సో మీరు ఏమంటారు? ఫుల్ షాక్ ఆబ్వియస్లీ. యాక్టింగ్ అనేసి. సో దెన్ మా ఫ్యామిలీ, మా వారు, మా అబ్బాయిలు, దే కైండ్ ఆఫ్ ఎంకరేజ్డ్. మ్యామ్ యూ లుక్ సో యంగ్, బట్ ఇద్దరు అబ్బాయిలా? ఎస్. సో హౌ డు యూ మెయింటైన్ యువర్ బ్యూటీ? యా, ద థింగ్ ఇస్ వెల్, నేను ముందు నుంచి కొంచెం నాట్ దాట్ ఐమ్ ఇన్ మూవీస్, బట్ బిఫోర్ కమింగ్ టు మూవీస్ ఆల్సో నేను కొంచెం హెల్త్ కాన్షియస్ ముందు నుంచి, బికాజ్ ఐఎమ్ అ సైన్స్ గ్రాడ్యుయేట్ కదా. ఓకే. సో ఆ ప్రిన్సిపల్స్ అవన్నీ ఐ అప్లై టు మై వాట్ ఎవర్ రొటీన్. సో ఐ డూ యోగా, దెన్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ వాట్ ఐ కుక్ అండ్ ఈట్. సో కుకింగ్ అంతా కూడా నా చేతిలోనే ఉంది. సో మై హెల్త్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఇప్పుడు నాకు సడన్ గా జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఎప్పుడైతే ఆయన డాలర్ డ్రీమ్స్ చేశారో ఆ ప్రీమియర్ కి నేను వెళ్ళాను. అప్పుడు నేను ఒక జర్నలిస్ట్ గా వెళ్ళాను, వెళ్ళి ఆయనతో నేను షేక్ హ్యాండ్స్ కూడా చేశాను. ఆల్ ఆఫ్ అ సడన్ ఐ రిమెంబర్డ్ దిస్, ఆయనకి తెలీదు. ఐ హోప్ ఆయన ఇంటర్వ్యూ చూస్తే డెఫినెట్లీ హీ విల్ రికలెక్ట్. అండ్ సో నెక్స్ట్ మ్యామ్, సో మీరు చేసినటువంటి మూవీస్ లో మనం చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ గారి అర్జున్ రెడ్డి కావచ్చు, ఆ తర్వాత చాలా పెద్ద పెద్ద మూవీస్ సూపర్ డూపర్ హిట్స్ అయిన మూవీస్ ఉన్నాయి. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? I would say మర్యాద రామన్న is one of my రాజమౌళి గారు. favorite movies. ఆ రోల్ బికాస్ అందులో నేను కొంచెం డిఫరెంట్ గా కనిపించాను. ఏంటంటే ఒక దో ఐ లుక్ లిటిల్ మాడ్ అండ్ అర్బన్ లుక్ ఉంటుంది, బట్ అక్కడ నాకు టోటలీ ఒక విలేజ్ రస్టిక్ రోల్లో ఇచ్చారు. సో దానికి ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది దట్ ఐ కెన్ డూ ఇట్ అని కదా. బట్ ఐ లివ్డ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐఎమ్ గ్లాడ్. అండ్ నేను ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ దట్ రోల్ బికాస్ ఇట్ వాస్ సో డిఫరెంట్. అది మాట. అందులో మ్యానరిజమ్స్, ఒక రాయలసీమ ఆ కల్చర్లో వెళ్ళాలంటే యూ నీడ్ టు దట్ బాడీ లాంగ్వేజ్ కానీ కట్టు బొట్టు అవన్నీ. సో అవన్నీ వీ హ్యావ్ టు టేక్ కేర్ అండ్ ట్రాన్స్లేట్ దాట్ ఆన్ టు ఫస్ట్ యాక్టింగ్ అండ్ దెన్ ఆన్ టు ద స్క్రీన్. సో దట్ వాజ్ అ ఛాలెంజ్ అండి దట్ ఐ టుక్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఐ డిడ్ దట్. సో మరి మీరు సైన్స్ జర్నలిస్ట్ గా ఉన్నారు, సో ఫ్రమ్ దెన్ టు యాక్టింగ్ వచ్చేసారు. సో ఇనిషియల్ గా ఏమైనా సఫర్ అయ్యారా కైండ్ ఆఫ్ లైక్ ఇట్లా యాక్టింగ్ సంబంధించి కానీ? సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? ఇట్ వాజ్ లైక్ అ స్మూత్ ట్రాన్సిషన్ నాకు. ఓకే. ఎందుకంటే of course I was a journalist, I was a teacher, I was a soft skills trainer, okay, and so many avatars. నేను ఒకటి కాదు రెండు కాదు, వాట్ ఎవర్ ఇట్స్ కమింగ్ నో ఐ వాజ్ టేక్ ఇట్ పాజిటివ్లీ అండ్ ఐ వాజ్ ట్రైంగ్ టు డూ దాట్. అది మాట. కాకపోతే చిన్నప్పుడు కొంచెం నేను నార్త్ లో పుట్టి పెరిగాను కదా. మా నాన్నగారు రైల్వేస్ లో ఉండేవారు. హీ వాజ్ వెరీ బిగ్ ఇంజనీర్. హీ రిటైర్డ్ యాజ్ చీఫ్ ఇంజనీర్ సౌత్ సెంట్రల్ రైల్వే. నార్త్ లో ఎక్కడ మీ చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిందా? ఎవ్రీథింగ్, మా స్కూల్ కాలేజ్ అంతా నార్తే. I was born in Bilaspur.
ఓకే. ఇన్ ఎంపీ నా ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంటారు. Hmm. తర్వాత ఆల్ ఓవర్ నార్త్ అంటే నాట్ ఆల్ ఓవర్ అంటే ఆ ప్రాంతం నార్త్ ఈస్ట్ అనుకోవచ్చు. ఓకే. సౌత్ ఈస్టర్న్ రైల్వే అంటారు యాక్చువల్లీ. సో కాల్కటా, బిలాస్పూర్, ఖరగ్పూర్, జంషెడ్పూర్, కటక్, ఒరిస్సా ఆల్సో ఇండియా మొత్తం So, కవర్ చేస్తారు. అవన్నీ చూసాం. ఇంకా ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ఇండియా బికాజ్ మాకంతా ట్రైన్ పాసెస్ అంతా ఫ్రీ. అవును. నాన్నగారు ఎక్కడన్నా వెళ్తే మమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోయేవారు. Hmm. నిజం చెప్పాలంటే మై చైల్డ్హుడ్ వాజ్ డ్రీమ్. Super. ఇట్ జస్ట్ లైక్ దాట్ ఇట్ వెంట్ ఆఫ్ బ్యూటిఫుల్లీ. అమేజింగ్. సో ఫైన్. సో మరి ఇన్ని అవతార్స్ లో ఏ అవతార్ ఇష్టం మీకు? నాకా విచ్ వన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు అంటే? of course naturally acting avatar as being doing some character, getting into some avatar. ఇందులో కూడా ఒక అవతార్ లో వెళ్ళిపోవాలి కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ మదర్ రోల్ ఆర్ ఎనీథింగ్, అందులో షేడ్స్ ఉంటాయి. అవును. It can be a good mother, it can be a bad mother with having lot of patience, or angry mother. So ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అవును. అఫ్కోర్స్ అవన్నీ నన్ను ఇస్తే బాగుంటుంది అలాంటి రోల్స్. ఐఎమ్ రెడీ. బట్ నాకేంటంటే ఒక ట్యాగ్ పడిపోయింది ఏంటంటే సాఫ్ట్ మదర్. అండ్ స్టైల్ మదర్, లైక్ ఐ మీన్ మోడర్న్ మదర్. బట్ ఐ వాంట్ ఆఫ్ కోర్స్ బ్రేక్ దాట్. ఒక డైరెక్టర్ ట్రై చేశారు. ఓకే. ఆయన ఇదే మా కథ అని ఒక మూవీ. అది ఇట్ ఈస్ యాక్చువల్లీ రోడ్ బైక్స్ లడాఖ్కి వెళ్తారు వీళ్ళు. ఓకే. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందులో నేను ఐ షో మై యాంగ్రీ సైడ్. ఫర్ వన్స్ ద డైరెక్టర్ గేమ్ ఇట్ అదే పనిగా పిలిచి ఇచ్చాడు నాకు. సంజయ్ గారిని ఒక యాంగ్రీ లుక్ ఇస్తే ఎలా ఉంటుంది అని. సో ఆడియన్స్ కి షాక్ ఇచ్చేటట్టు. ఓకే. సో ఏమో ఐ డోంట్ నో వాట్ ద ఆడియన్స్ థాట్, బట్ ఐ డిడ్ ఇట్. ఐ రియలీ హ్యాడ్ గుడ్ టైమ్ ట్రైంగ్ టు డూ అలాంటి రోల్. యా. సో ఒక రోల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలాంటి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు మ్యామ్ మీరు యూజువల్లీ? యాక్చువల్లీ నాకు అంత టైం ఏం పెద్ద ఇచ్చేవారు కాదు. ఓకే. సడన్ గానే వచ్చేవి నాకు రోల్స్. ఇంకా అప్పటికే దే జస్ట్ టెల్ మీ ద స్టోరీ అండ్ బ్రీఫ్. ఆ రోజు ఏ సీన్ జరగబోతుంది, ఆ సీన్ గురించి వివరాలు అవి చెప్తారు. యా. అండ్ ఏమైనా ఉంటే డైలాగ్స్ కానీ ఇవ్వడం. డైలాగ్స్ అఫ్ కోర్స్ లైక్ ఫిల్మ్స్ లైక్ యముడికి మొగుడు, అల్ల నరేష్ మదర్గా చేశాను. కత్తి కాంతారావు, ఈవివి గారి డైరెక్షన్ లో. అప్పుడు ఏడీస్ వర్ సో డిసిప్లిన్డ్. అప్పుడు నాకు అందులో బోల్డ్ డైలాగ్స్. అంటే ఇప్పుడు ఏడీస్ డిసిప్లిన్ గా లేరా మ్యామ్? ఇప్పుడు మూవీస్ అంటే ఇప్పుడు మూవీస్ కథలు మారిపోయాయి. ఓకే. యా, ఇట్స్ మోర్ ఆఫ్ హీరో అండ్ హీరోయిజం అండ్ మోర్ ఆఫ్ యాక్షన్. అలాంటి మూవీస్ కదా ఈ మధ్య కాలం మనం చూస్తున్నాం. సో ఓకే, చేంజెస్ విల్ హ్యాపెన్. ఇవన్నీ వి యాజ్ యాక్టర్స్ మేము అవన్నీ అలవాటు పడాలి. ఓకే. సో డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా మ్యామ్ మీకు? డ్రీమ్ రోల్ ఇస్ టు ప్లే సమ్ నైస్ like a powerful character, like a politician. Yeah, leader, politician. It could be something where I really want to shock the audience. Come out of this soft mother character. Okay. Yeah. So what is your happiest day of your life, ma'am? Well, happiest day was when my granddaughter was born. Oh. మోస్ట్ ఆఫ్ ద మదర్స్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సో వాళ్ళ ఫస్ట్ సన్ పుట్టినప్పుడు కానీ డాటర్ పుట్టినప్పుడు కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటూ ఉంటారు. సో గ్రాండ్ డాటర్ అంటే యా, బికాస్ ఇప్పుడు సన్స్ పెద్దవాళ్ళు అయిపోయారు. అప్పుడు యా ఐ వాస్ హ్యాపీ ఆఫ్ కోర్స్. గ్రాండ్ డాటర్ అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నిజమా? మనమరాలు పుట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారా? చాలా చాలా. సినిమాలోనా రియల్ గానా? గుడ్ క్వశ్చన్. No. Real. Okay. Real So that was good. What is her name, ma'am? Dhriti. Okay, fine. So ఇంట్లో మీ సన్స్ గానీ సో అందరూ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఇస్ లైక్ యు ఆర్ ఇంటూ మూవీస్ అండ్ ఆల్సో. Yeah, they really like it. And ప్రతి మూవీ అంటే బికాజ్ ఐఎమ్ దేర్ కదా. సో ఆ మూవీ నేను కొంచెం నాకు కనపడి లేకపోతే ఈవెన్ ఇఫ్ ఐ నో హ్యావ్ డైలాగ్స్ లేకపోయినా బట్ దే వాంట్ సీ మీ ఆన్ ద స్క్రీన్. అండ్ మా ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవ్రీవన్ ఆర్ క్వైట్ ఎక్సైటెడ్. మీరు చాలా మంది యాక్టర్స్ తో వర్క్ చేయడం జరిగింది. సో నేను కొంతమంది హీరోస్ అండ్ హీరోయిన్స్ కొంతమంది నేమ్స్ చెప్తాను. సో వాళ్ళతో మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ జస్ట్ వన్ లైన్ లో చెప్పేసేయండి. So who is your favorite hero? Hero andro of course I can't distinguish but Allu Arjun, yes. Okay, so Allu Arjun garto experience ela anpinchindi? Yeah,
వెరీ నైస్. సెట్స్ లో కానీ తను ఎలా వేదంలో ఉంటారు? చేశాను నేను. దెన్ ఆఫ్ కోర్స్ వీ డెంట్ హ్యావ్ ద సేమ్ స్క్రీన్ స్పేస్, బట్ స్టిల్ యునో వి ఆర్ ఇన్ ద సేమ్ మూవీ. అది కాకుండా నేను సరైనోడు అక్కడంతా కూడా కలిసాను, చేసాం కూడా ఒక సీన్. వెరీ వెరీ నైస్, డౌన్ టు ఎర్త్. అమేజింగ్. సో నెక్స్ట్ కమింగ్ టు ప్రభాస్. ప్రభాస్ ఇస్ వెరీ స్వీట్, sweetest of all heroes, I would say. ఎనీ మెమరీ విత్ హిమ్? Mr. Perfect in Ooty. అసలు చాలా ఇష్టం ఆ సినిమా అయితే. అచ్చా అచ్చా అచ్చా. ఒకటే చిన్న ఇదేంది ఏంటంటే రాధేశ్యామ్లో నన్ను ఇందిరాగాంధీ లాగా సెలెక్ట్ అయ్యాను. సో దానికి ఆ గెటప్ లో కూడా దిగాను. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా షూట్ చేసాం విత్ ప్రభాస్, యునో. ఓకే. దట్ టైమ్ ఆల్సో నార్మలీ హీరోస్ వెన్ దే ఆర్ ఇన్ ద కాస్ట్యూమ్ ఇందులో ఫొటోస్ అవి ఇవ్వరు. సో నేను అడగంగానే వెంటనే నాకు ఎస్ అని ఇచ్చేసారు. దెన్ నేను అష్యూర్ చేశాను ప్రభాస్, యునో నేను ఎక్కడ పెట్టని టిల్ ద మూవీ రిలీజెస్, యునో బికాస్ ఐ వాజ్ అ జర్నలిస్ట్, ఐ నో ఆల్ దిస్ అంటే అఫ్ కోర్స్ ఐ నో దట్స్ వై ఐమ్ గివింగ్ యూ అన్. సో వీ హ్యాడ్ ఐ మీన్ టుక్ సమ్ సెల్ఫీ, ఇంకా ఫొటోస్, ఆల్ దాట్, అండ్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. అంటే కొంతమంది యాటిట్యూడ్ చూపిస్తారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు. మ్యామ్ బాలకృష్ణ గారు అయితే 4-5 మూవీస్ చేశాను నేను. హీస్ ఓకే, ఐ మీన్ నాట్ ఓకే, హీస్ what should I say, you can learn a lot. True. He's very disciplined. Very disciplined. అందరితో కూడా చాలా చక్కగా ఉంటారు. చాలా చక్కగా ఉంటారు. ఇంకా ఆయన అన్ని ఆయన చేసిన సినిమాలు, వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాలు, అక్కడ ఎన్టీఆర్ గారు డైలాగ్స్ కానీ పాటలు కానీ, మెమరీ మ్యామ్. ఎస్, ఆయన అద్భుతమైన మెమరీ. ఆయన అవన్నీ చెప్తూ ఉంటారు సెట్ లో, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తూ ఉంటారు, విచ్ నోబడీ విల్ నో. పబ్లిక్ తెలియదు అక్కడ, కొన్ని ఉంటాయి కదా. సో అవన్నీ మేమంతా ఇలా స్పెల్ బౌండ్ వింటూ ఉండేవాళ్ళం. ఎస్పెషలీ నేను ఎప్పుడైతే శ్రీరామరాజ్యం చేశానో, సో దగ్గర ఒక 2 వారాలు మేము ఒక ఏసీ సెట్ వేశారు, చాలా బ్యూటిఫుల్ ఏసీ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో. సో ఆ 2 weeks was full entertainment for me. Ulta, I'm supposed to give entertainment. అక్కడ ఉల్టా మాకు ఎంటర్టైన్మెంట్ అక్కడ. గ్రేట్. సో మంచి డిస్కషన్ జరుగుతూ ఉండేవి. వెరీ నైస్. అండ్ ఇంకొక విషయం, నయనతార గారు మీకు ఒక సారీ కూడా ప్రెజెంట్ చేశారంటే కదా. సో కుడ్ యు ప్లీజ్ షేర్ దట్ మూమెంట్ అండ్ యు నో తనతో ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. ఎస్, విశ్వాసం మూవీ, అందులో అలా మాట్లాడుతుంటే షీ ఫౌండ్ మీ వెరీ, ఐ మీన్ ఆ వైబ్స్ మ్యాచ్ అయ్యాయి కదా, మ్యాచ్ అవుతే సో వీ కెన్ talk anything on the earth and get along kada. It's a nice feeling that see I'm much older than her, but then she didn't feel like that. taniki ala అనిపించలేదు. అంటే నాకొకటి ఇది ఉంది ఏంటంటే, I can get down to any level. ఇప్పుడు చాలా ఓల్డ్ పర్సన్ అయినా ఆర్ వెరీ యంగ్ పర్సన్, ఐ కెన్ go up and come down to that level. Amazing. So I because of that maybe I learn a lot of things. Great. And I try to be likable, adi mata. So next వచ్చేసి హీరోయిన్ రష్మిక మందన. హీరోయిన్ రష్మిక, the current ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అనుకోవాలి. యా, తను ఏ సినిమా చేసిన రీసెంట్ టైమ్స్ లో చాలా బాగుంటుంది. అవును కదా, ఎస్పెషల్లీ ఇన్ యానిమల్ ఆల్సో షీ హస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అవును, థ్యాంక్స్ టు సందీప్ రెడ్డి వంగా, హీ వాస్ మై డైరెక్టర్ ఇన్ అర్జున్ రెడ్డి. అవును. Anyway, from on this platform I want to congratulate Sandeep Reddy Vanga for taking Animal to such a great global level. తీసుకెళ్లారు ఆయన. అవును. 1,000 crores and not a joke. అవును. Of course, there were a lot of rumors on but that is his style of making movies. Whether you like it or not, it's your wish. Ante సో మరి మీకు అర్జున్ రెడ్డి ఇష్టమా, యానిమల్ ఇష్టమా? నాకు of course compare చేస్తే అర్జున్ రెడ్డి because I was Arjun Reddy's mom. Little selfish. Super. Nothing like that. Both the films were very good. Different genres. Next, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. Oh, he's a very charming guy. Okay. చాలా charming and very nice. Yeah. అది చాలా ఏళ్ళు అయిందండి కలిసి. 3 March చేస్తాను. సో అప్పుడు పవన్ కళ్యాణ్ నన్ను చూసి, మీరు
కొత్తగా వచ్చారు కదా మూవీస్ ఈ మధ్యకాలం చూస్తున్నాను అన్నారా? ఆయన స్టైల్ వేరు. అవును అవును సార్ అన్నాను. ఓకే మరి ఎలా ఎలా హౌ డు యూ ఫీల్ ఆయన ఉల్టా నాకు ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. ఓకే. రైట్ ఇన్ ద ట్రైన్ సీన్ అవుతుంది, వారణాసికి వెళ్ళాలి ఒక ట్రైన్ అంతాను. అండ్ బ్యాక్ స్టోరీలో ఉంటాను నేను. కృతి ఖర్బంద మదర్ అందులో, అవును. ముఖేష్ రిషి వైఫ్ క్యారెక్టర్ అందులో. సో అర్ధరాత్రి కూడా, అది కూడా రాత్రి అంతా షూట్ చేస్తాం. యూ వోంట్ బిలీవ్ టిల్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఓ ప్యాకప్ చెప్పారు. బా. అలా కొన్ని అయ్యాయి, చాలా Hmm, అయ్యాయి hmm, షూట్స్. సో అప్పుడు హీ వాజ్ ఆస్కింగ్ మీ సో మెనీ క్వశ్చన్స్. సో ఐ వాజ్ కూలీ ఆన్సరింగ్. సూపర్. నెక్స్ట్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు అండ్ ఒక సినిమాలో మీ రోల్ చాలా వరకు కట్ చేశారంట. చాలా వరకు ఏంటి మొత్తం తీసి పారేస్తారు. భరత్ అని నేను అవును. ఎక్స్క్లూజివ్ సీన్. ఓకే, ఎందుకు అలా జరిగింది? లక్నో, అది అది కూడా Hmm. లక్నోకి వెళ్ళాను. Hmm, అది షూట్ చేయడానికి. hmm, భలే షూట్ చేసాము, అంతా చాలా బాగుంది, చాలా Hmm. బాగా వచ్చింది కూడా. hmm, hmm. కానీ పైగా నేను వేరే ప్రౌడ్గా పబ్లిసిటీ చేశాను, బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు కూడా. పబ్లిసిటీ కూడా చేశాను, ఫేస్బుక్లో కూడా పెట్టేశాను, ఇలాగ నేను ఎక్స్క్లూజివ్ సీన్ విత్ మహేష్ బాబు ఐఎమ్ కమింగ్ Hmm, అనేసి. hmm, hmm. ఇంకా థియేటర్కి వెళ్ళి చూసాం మూవీ, అదే పనిగా ఎలా ఉంటుంది ఏంటి అనేసి. Hmm. ఎంతకీ రాదు నా సీను. అయ్యయ్యో. ఇంకా ఆ పర్టికులర్ ఎప్పుడు రావాలి, ఇంకా రాదు, ఇంకా ఫిక్స్ అయిపోయాను ఇంకా రాదు అనేసి. Hmm. సరే తర్వాత అడిగాను నేను కో డైరెక్టర్ గారికి, ఏం సార్ ఇంత బాగా చేసాము మహేష్ బాబు గారితో, ఇంత మంచి సీన్, డైలాగ్స్ ఇవి అవి Hmm. ఆ, మొత్తం ఇలా తీసి పారేశారు ఏంటి అంటే, లేదు మేడం మీరు అలా అంటున్నారు, Hmm. మేము చాలా పెద్ద పెద్ద వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్నే వాళ్ళని సీన్సే అంటే డైలాగ్స్ సీన్ కాదు, వాళ్ళనే లేపారు. కనీసం మీరు ఇక్కడ అక్కడ కనిపిస్తారు ఓకే. 3-4 ప్లేసెస్లో. Hmm, hmm. సో ఓకే నో ప్రాబ్లం దట్, అంతవరకే. ఎందుకంటే చాలా వరకు ఎక్కువ షూట్ చేస్తారు వాళ్ళు. Hmm, hmm, hmm. అండ్ బిగ్ హీరో అనేటప్పటికీ కోర్స్ దే గివ్ ఇంపార్టెన్స్ Okay. సీన్స్. యా, నెక్స్ట్ గో బ్యాక్ టు యువర్ లైఫ్ మ్యామ్. సో లైక్ యు నో సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు? సో మీ హస్బెండ్. మావారు ఇస్ వెరీ వెరీ ఐ మీన్ హీ ఈజ్ లైక్ మై పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో ఆయన ఎప్పుడు ఎప్పుడు నాకు చాలా మోటివేషన్ ఇస్తారు, వస్తారు కూడా నాతోటి. అంటే ఇప్పుడు హీఈస్ రిటైర్డ్ అండ్ ఆల్, సో ఆయనకి సంథింగ్ ఎక్సైట్మెంట్ కావాలి కదా. యా, సో దట్స్ ఓకే. అండ్ భలే సపోర్టివ్ గా ఉన్నారు మీకు. నువ్వు చూసావు కదా ఇవాళ పాపం ఆయన అన్ని వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం. ఇన్ఫాక్ట్ చాలా వరకు ఫొటోస్ వీడియోస్ నేను ఏం షేర్ చేస్తాను పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో, అవన్నీ మా వారు తీసినవే. గ్రేట్. సో ఐ షుడ్ సే ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు హిమ్. ఓకే, ఫైన్. సో కమింగ్ టు లైఫ్ మ్యామ్, సో వాట్ ఈస్ మీన్ బై సక్సెస్ ఇన్ యువర్ వర్డ్స్? Success ante, see whatever is coming to you, anything, any can be any offer, big, small or anything. Take it positively and give your best. Ante, don't expect anything in life. నాకు అదే అనిపిస్తుంది. Don't expect. You do your duty. You call it duty or discipline or whatever. అది అది దాన్ని నమ్మి చేయాలి అంతే. అండ్ వన్ డే ఇట్ విల్ డెఫినెట్లీ యూ విల్ బి సక్సెస్ఫుల్. సో మీ లైఫ్లో ఏదైనా సాడ్ డే అంటే ఏమని చెప్తారు? సో ఐ మీన్ ఆ ఫేస్ కావచ్చు, లేదంటే చాలా ఫేస్ చేస్తూ ఉంటాం ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆర్ ఇప్పటి వరకు. సో ఏదైనా అలాంటి రోజు ఉంటే? సాడ్ డే అంటే వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్. యా, హీ వాజ్ లైక్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అనుకోవచ్చు. అయ్యో. అండ్ అదే కాకుండా ఎప్పుడైతే నన్ను ఇలాగా శేఖర్ కమల గారు సెలెక్ట్ చేసుకున్నారో, మా నాన్నగారికి చెప్పడం జరిగింది. సో ఒకరోజు మా నాన్నగారు, అంటే నేను ఇంకా అందులో నా డేట్స్ అవి ఇచ్చే ముందు మా వారితో అడిగారు, అదేంటండి మా అమ్మాయిని మీరు ఎలా చేశారు మూవీస్లో యాక్ట్ చేయడం, అది అంత త్వరగా ఎలా ఒప్పేసుకున్నారు అంటే, నేనేమి ఒప్పుకోలేదు, నేనేమి అనలేదు. నేను I allowed my wife to act in the movie, not your daughter. Such a supportive family. My father was like totally zapped. ఇంకేం ఆయనకి సమాధానం చెప్పడానికి ఇంకా లేదు అంతే. సో అట్లా. సో అది, సో సపోర్టివ్ ఫ్యామిలీ ఉంటే ఏదైనా కూడా ఎవరైనా సాధించవచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఇస్ మస్ట్. స్ట్రిక్ట్ బాగా కొంచెం, అంటే వాళ్ళు కొంచెం ఎంతైనా వాళ్ళది ఐడియాలజీ అంతా కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ ఉంటుంది, కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి. అదే, బట్ నో మై ఫాదర్ వాజ్, నిజం చెప్పాలంటే మా నాన్నగారిని, హీ వాజ్ మచ్ అహెడ్ ఆఫ్ అవర్ జనరేషన్, ఫ్యూచరిస్టిక్.
ఓ గ్రేట్. వెరీ మాడ్, వెరీ ఇది మాట. ఎందుకో మరి ఆ మూవీస్ అన్నప్పటికీ ఇట్స్ అ వెరీ పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. అవును అవును. సో అది ఉంటుంది కొంచెం. అది అందులో మేమేమో వీఆర్ ఆల్ 4 సిస్టర్స్. అందులో నేను అందరికన్నా పెద్దదాన్ని. 4 సిస్టర్స్ అండ్ లాస్ట్ ఇస్ మై బ్రదర్. సో హీ హ్యాడ్ అ ప్రొటెక్టివ్ ఫీలింగ్ ఫర్ అస్ ఆల్ ఆఫ్ అస్ ఫ్రమ్ ద బిగినింగ్. అది ఉండేది. సో ఈ తర్వాత హ్యాపీ డేస్ ప్రీమియర్ వేశారు. సో మేమంతా ఐమాక్స్కి వెళ్ళాం ప్రీమియర్ షో. మా నాన్నగారు చాలా ఎక్సైటెడ్. అప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ అవి ఉండేవి కాదు, ఉండేవేమో కానీ సింపుల్ టైప్స్. మా నాన్నగారికి లేదు అప్పుడు. అఫ్ కోర్స్ ఆయన హీ హ్యాడ్ సమ్ క్యానన్ కెమెరా, అది తెచ్చుకున్నారు. నన్ను స్క్రీన్ మీద చూస్తే క్లిక్ చేయాలని. వాజ్ ఎక్సైటెడ్. అలా నేను హ్యాపీ డేస్ లో ఇలా అలా అక్కడక్కడ కనిపిస్తాను. ఒక 6 సార్లు 7 సార్లు కనిపిస్తా. అంటే ఆయన క్లిక్ చేసే లోపల నేను నాది అయిపోతుంది. అయ్యో ఏంటి ఎక్కడ నువ్వు పడిపోయావా. సో గట్టిగా ఎక్సైటెడ్ గా. సో మేమంతా నవ్వుకుని ఇంకా దానికే ఉండండి మళ్ళీ నెక్స్ట్ సీన్ వస్తుంది అంటే పాపం పేషెంట్ గా వెయిట్ చేసి మళ్ళీ క్లిక్ చేసి అలా. తర్వాత అంటే నేను అనుకోకుండా చేశాను కదా ఇది హ్యాపీ డేస్ మూవీస్ లో రావడం. వెంటనే నాకు అనసూయ వచ్చింది మూవీ, అది చేశాను. తర్వాత ఇంకో డాన్ నెక్స్ట్ మూవీ, తర్వాత సశిరిక పరిణయం, తర్వాత ఇలా ఎన్నో మూవీస్ వచ్చాయి. చేస్తూ తర్వాత మా నాన్నగారు దెన్ హీ గాట్ సో ఎక్సైటెడ్. నీ నెక్స్ట్ మూవీ ఏంటి, నీ నెక్స్ట్ మూవీ ఏంటి. He was looking forward. Okay. సో అలా ముందు ఆయన కొంచెం ఇది రిస్ట్రిక్టెడ్ గా ఫీల్ అయింది. మీ అందరికీ కనిపించి చెప్పారు మీ నెక్స్ట్ మూవీస్ ఏంటి మ్యామ్ ఇప్పుడు? నా నెక్స్ట్ మూవీస్ 26 జనవరి మెకానిక్ అని ఒక మూవీ రిలీజ్ కాబోతుంది. సో అందులో నేను హీరో మదర్. హీరో ఇస్ న్యూ, హీరోయిన్ న్యూ అంతా. సో సాయి తేజ ఇస్ ద హీరో అండ్ రేఖా నిరోషా ఇస్ ద హీరోయిన్. సో ఐఎమ్ ద హీరోస్ మదర్. అందులో తనికెల భరణి గారు ఉన్నారు. బట్ ఐ థింక్ వైఫ్ క్యారెక్టర్ ఆఫ్ మహేష్ గారు, నాగ మహేష్. సో కాంబినేషన్ లో చేసాము. అండ్ ఐ హ్యావ్ ఎ నైస్ రోల్ అందులో ఒక పాట నచ్చేసావే పిల్ల, అది 10 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిపోయింది ఇప్పటికి. సిద్ శ్రీరామ్ పాడారు, చాలా బాగుంది. ఇంకొకటి కైలాష్ ఖేర్ కూడా ఒక మదర్ సెంటిమెంట్ పాట పాడారు, అది కూడా ఎన్నో మిలియన్స్ కి వెళ్తోంది పాట కూడా. సో రియలీ ఐ విష్ ద డైరెక్టర్ మునిశేఖర గారు ఆల్ ది బెస్ట్ అండ్ ద టీమ్ ప్రొడ్యూసర్స్ అందరికి విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అది కాకుండా నేను ప్రతినిధి 2 నారా రోహిత్ మూవీ చేస్తున్నాను. అందులో నేను సీఎం వైఫ్ క్యారెక్టర్, ఈయన పక్కన పొలిటీషియన్ అవ్వాలనుకున్నారు కదా. కరెక్ట్. పొలిటీషియన్ వైఫ్ గా. ఆయన చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే సచిన్ ఖేడికర్, ముంబై యాక్టర్. ఓకే, ఆయన పక్కన చేసిన ఫస్ట్ టైం. సో ఈ మూవీ ఇంకొక 3 days ఉంది పని నాకు, దాంతో మూవీ అయిపోతుంది. అది కూడా వెరీ నైస్, అమేజింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ మ్యామ్. సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక చెప్పారు మాటల్లో మీ ఫాదర్ కూడా ఎందుకు సినిమాలు అన్నట్లు ముందు ఎందుకు ఇప్పుడు ఏ ఫిల్మ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ అన్న వ్యక్తి తర్వాత తెలిసి అంతా కూడా నెక్స్ట్ ఏంటి అని అడిగారు. సో అలా ప్రజెంట్ సమాజంలో కూడాను సొసైటీలో చాలా మంది కూడా అలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఏమని చెప్తారు? మూవీ ఆర్ ఇట్ క్యాన్ బి ఎన్ యాడ్ షూట్ ఆర్ వెబ్ సిరీస్ ఎక్కడన్నా రావచ్చు. సో తప్పకుండా ప్లీజ్ లుక్ ఫార్వర్డ్. ఓకే, యా, అండ్ ఐల్ ట్రై టు నాకే ఇచ్చిన రోల్స్ కానీ వాట్ ఎవర్ ఐల్ ట్రై టు డూ మై బెస్ట్. ఓకే, సో ఫైన్ మ్యామ్. సో చిన్న గేమ్ ఆడదాము. అండ్ విత్ దిస్ గేమ్, యా, స్మాల్ గేమ్. గ్రేట్, నైస్ వే టు రిలాక్స్. సో హ్యాండ్ క్రికెట్ అంటాం అనమాట. సో క్రికెట్, ఇట్స్ లైక్ క్రికెట్, హ్యాండ్ క్రికెట్. యా, మనం చేత్తోనే క్రికెట్ ఆడతాం అనమాట. సో కైండ్ ఆఫ్ ఎట్లా అంటే ఫస్ట్ బాల్, సెకండ్, థర్డ్, 4, 5. దిస్ ఈస్ 6 యాక్చువల్లీ. సో బాల్స్ కూడా ఇలాగే వేస్తాం, యాజ్ వెల్ బ్యాటింగ్ కూడా నేను చెప్తాను. సో సేమ్ ఒక్క బాల్ వేస్తాం కదా మనం. ఐ మీన్ ఓవర్, ఫర్ ఓవర్ వీ హ్యావ్ 6, రైట్? సో లైక్ దట్. సో నేను ఒక 1 over వేస్తాను మ్యామ్. బౌలింగ్ చేస్తారా, బ్యాటింగ్ చేస్తారా? ఇట్స్ యువర్ విష్. ఐ థింక్ బ్యాటింగ్ ఐ వుడ్ లైక్ టు డు. ఓకే, ఫైన్ దెన్. ఫస్ట్ బాల్, యువర్ స్కోర్ ఇస్ 2. ఓకే. నౌ సెకండ్ బాల్. ఓకే. Hey, no. Okay. No balls again. Yeah. Your score is 2 + 3 = 5. 5. Yeah. Okay. Third ball. Okay. Ayyo. It is 6. You got more, I think. No way. Why? So next fourth ball.
Acha, 4. Okay. Oh, what's that? That is 3. Okay, 3. fine. 3. Yeah. Acha. 5 plus 1, 6 plus 3, 9. 9. Okay. Now, 6th ball. Sixth Last ball. ball. It is 11. 11. సో 12 కొడితే నేను విన్ అనమాట. Huh? జస్. Oh. సో ఫైన్. సో ఇప్పుడు నాకు మీరు 6 బాల్స్ అయ్యండి. Okay, right. 1. Second ball. Yeah, second ball. Okay. So 1 plus 5, 6. My 6. score is. Now Your third score. ball. Yeah. 6 plus 6, 12. So I think You I won. won. No? Oh, wow. Great, great. great. Super, ma'am. It's a small, like a fun కోసం అంతే. I'm glad you won because you're a youngster. You should win. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Yeah. సో లాస్ట్ ఇంకా చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? Allu Arjun. సో హీరోయిన్? Genelia. సో నాకు కూడా జనరల్గా చాలా ఇష్టం. సో Yeah. నెక్స్ట్ వచ్చేసి మీరు చేసిన రోల్స్లో బెస్ట్ 3 రోల్స్ చూస్ చేసుకోమంటే ఏం చెప్తారు? Which is Maryada Ramanna. Hmm. Then Yamudiki Mogudu Hmm, hmm. and Arjun Reddy. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్. Yeah, like my mom ఓకే. and my husband వావ్. and my sons. Okay. Sons are both the sons. Okay, you can say one. They're combined. Okay. ఫ్యామిలీ అని చెప్పండి ఒకటి. Family అయిపోయింది. Okay. Because I trust in my family. ఫైన్ మ్యామ్, సూపర్. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐ ఎండ్ అప్ విత్ ఎ స్మాల్ రిడిల్. ఒక చిన్న రిడిల్ అడుగుతాను మిమ్మల్ని. సో మ్యామ్, మీరు డ్రైవ్ చేస్తున్నారు కార్లో. సో వెళ్తున్నారు, చాలా హంగ్రీగా కూడా ఉన్నారు, థర్స్టీగా కూడా ఉన్నారు. సో 3 డోర్స్ ఉన్న ఒక ప్లేస్ కనపడింది. అక్కడ ఏంటంటే ఫస్ట్ దగ్గర ఏమో వాటర్ ఉన్నాయి. సో ఆ డోర్ ఓపెన్ చేస్తారా? సెకండ్ ఫుడ్ ఉంది. సో అది ఓపెన్ చేస్తారా? మనీ ఉన్నాయి. ఏది ఓపెన్ చేస్తారు? నేను ఆఫ్ కోర్స్ వాటర్ డోర్ ఓపెన్ చేస్తాను. ఓకే. డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ ఐ క్వెంచ్ మై థర్స్ట్. 90% ఆఫ్ యువర్ బాడీ ఇస్ వాటర్. బట్ రాంగ్ ఆన్సర్. ఫస్ట్ మీరు డోర్ ఓపెన్ చేయాలి. ఓకే. ఇది చాలా చిన్న క్వశ్చన్. ఐ మీన్ చాలా మందికి తెలిసి జోకు. కానీ సో మీరేమనుకుంటారో, మీరైతే ఏ డోర్ ఓపెన్ చేస్తారో కామెంట్ చేయండి. సో దట్స్ నైస్ మ్యామ్. That's a good question to the audience. Superb. So finally, what do you want to say to the young generation? Young generation. Nothing, because they are so well informed. Ulta వాళ్ళు మాకు చెప్తారు. నేను సో well, I just wish them a lot of, and be aware, and ఒకటి I would say is that climate change is happening very rapidly. అవును. సో ఇది ఎలా అయినా స్టాప్ చేయాలి. సో స్టాప్ యూజింగ్ అ లాట్ ఆఫ్ ప్లాస్టిక్స్. అదంతా మీ పట్టే ఉంటుంది. ద ఫ్యూచర్ ఇస్ ఇన్ యోర్ హ్యాండ్స్. ఓకే. సో అది మీరు ఏం చేయగలుగుతారో ప్లీజ్ కాపాడుకోండి ఈ ఎర్త్ని. ఐ మీన్ సో it's going to in a different direction altogether, everything. Because as human beings we are very greedy, we are becoming. So too much of tampering with nature. So నేనేమంటానంటే ఈ జనరేషన్ as far as possible they should stick to nature, have more of natural stuff, avoid plastic, save water. Okay. Water is being wasted like anything. So superb ma'am. So thank you so much and all the best for your upcoming projects as well. Thank you so much. Lovely talking to you, Rajiv. Yeah, even same ma'am. So guys, ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ విత్ సంధ్యా జానక్ గారు. మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.